అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన సామర్థ్యం పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. స్థానిక ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో పాఠశాల విద్యార్థులకు సైన్స్ మరియు టెక్నాలజీపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహించిన కలాం స్ఫూర్తి యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాంతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు స్వయంగా తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడం జరిగిందన్నారు. నేటి సమాజంలో విద్యార్థులు వైజ్ఞానికత, నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని కలాం కన్న కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కలాం స్ఫూర్తి యాత్ర అంటే పేరులోనే చెప్తున్నట్టు అబ్దుల్ కలాం నుంచి స్ఫూర్తి పొంది మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఆల్రెడీ చెప్పినారు. మనకి ప్రెసిడెంట్ కూడా ఉండేది. సో అబ్దుల్ కలాం గారి ఒక విజన్ ఏదంటే చిన్నప్పటి నుంచినే కూడా స్టూడెంట్స్కి ఇన్నోవేషన్ అనేది రావాలి అని ఒక ఉద్దేశం పెట్టుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా ఈ ఫ్లో బస్ కూడా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ఫ్లో బస్ అంటే దాంట్లో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కూడా ఆల్రెడీ చెప్పినట్టు మీరు స్కూల్లో ఏమి చదువుతున్నారో ఆ చదవడం రియల్ వరల్డ్లో ఎట్లా యూజ్ చేయాలంటే ఎప్పటికీ కూడా ఓన్లీ థియరటికల్గా చదవకుండా మీరు థియరటికల్ చదివినది ప్రాక్టికల్గా డే టు డే లైఫ్లో ఎట్లా యూస్ అవ్వాలి అనే దాని మీద ఈ ఫ్లో బస్ అనేది కూడా వచ్చింది ఇప్పుడు. సో మీరు కూడా ఇది చూస్తే నేను కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, నా క్వాలిఫికేషన్ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. సో ఇప్పుడు ఇలాంటి 21st సెంచురీలో ఇప్పుడున్న చేంజింగ్ ల్యాండ్స్కేప్లో ప్రజెంట్ మనకి టెక్నాలజీతో పాటు అప్గ్రేడ్ కావడం చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ సిస్టమ్తో పాటు ఇట్లాంటి మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే పిల్లలకి క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు ఇంక్లూడింగ్ ఇస్రో చైర్మన్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ నుంచి నేను చదువుకొని వెళ్ళినారు. సో గవర్నమెంట్ స్కూల్ చదివినా కూడా ఎక్కడైనా మనం వెళ్ళొచ్చు అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది అనేది మనకు తెలుసు. కాబట్టి ఈ ఫ్లో దాంట్లో కూడా మీరు అందరూ ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఏముంది, ఒక 2-3 నేను చూశాను. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, ఇదంతా మనకి ముందు వెళ్తూ ఒక 10-20 ఇయర్స్ బ్యాక్, ఒక 30 ఇయర్స్ బ్యాక్ మొబైల్ అనేది లేకుండే మనకి. అప్పుడు మొబైల్ అంటే గొప్ప టెక్నాలజీ అని అనుకుంటుంటే, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల మీద కూడా మొబైల్ ఉన్నాయి, టచ్ స్క్రీన్ వచ్చినాయి, వీడియో కాల్ లాంటి సిస్టమ్ వచ్చినాయి. అలాగే ఇంకా గోయింగ్ ఫర్దర్ ఇంకొక చేస్తున్నారు వీటిని. అలాగే దీని బిహైండ్ సైన్స్ ఏముంది అలా క్లియర్ కట్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఇప్పుడు కాన్వెక్స్ లెన్సెస్ అట్లాంటి లెన్సెస్ అవి ఇక్కడ ఎలా యూజ్ చేస్తున్నాం, ఆ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అని చెప్పి వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ మోడ్ లో ఉంది సార్. సైడ్ కి ఇక్కడ ఐస్ అవుట్డోర్ నుంచి పవర్ సప్లై తీసుకుంటాము. ప్రెసెంట్ చిన్న ఫ్లక్చువేషన్ దాని గురించి వస్తుంది అనమాట. ఇక్కడ తక్కువ ఉంది పవర్. అలాగే బస్ మొత్తం అలెక్సా కంట్రోల్ సార్. పెట్టినా కానీ ఇక్కడ డివైస్ పెట్టినా కానీ మేము ఆటోమేటిక్ గా మన ఫోన్ లో చూసుకోవచ్చు. అంటే బస్ ని మనం కంట్రోల్ కూడా చేయొచ్చు సార్. మా ఫ్రెండ్స్ కి సెన్సర్స్ ఎలా వర్క్ అయితే వీటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, వాటి బిహైండ్ సైన్స్ ఏంటి అవన్నీ మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రింటర్ ఆన్ చేయండి. ఇందులో ఏఐ కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇవి మనం చూపిస్తూ ఉంటాం. వస్తుంది సార్. కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు శాటిలైట్ ఫోన్ అంటారు, ఐడియా ఉందా? దానికి టవర్ అవసరం లేదు, పైన శాటిలైట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో అది ప్రతి చోటికి రాదు సిగ్నల్. మనం శాటిలైట్ ఏ పొజిషన్ ఇక్కడ లాంచ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల్లో, ఈ గద్వాల్ వైపు ఆ శాటిలైట్ టవర్ ని తిప్పుతారనమాట పైన. అంటే ఇప్పుడు మన టవర్ ఇక్కడ ఉంటే మనకి సిగ్నల్ వస్తుంది కదా, అలా కాకుండా వేరే చోట ఉంటే సిగ్నల్ రాదు. సో పైన శాటిలైట్ ని ఇక్కడికి మూవ్ చేస్తారు వాళ్ళు, ఆ సిగ్నల్స్ రీడ్ చేసుకునేప్పుడు. దీని మూవ్మెంట్ తెలుసు. అవును. ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే డ్రోన్స్ లో అసలు మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, డ్రోన్ అసలు పైకి ఎలా ఎగురుతుంది, ఎంత టైం ఫ్లై అవుతుంది, దానివల్ల అప్లికేషన్స్ శాటిలైట్స్ పైన ఎట్లా అయితే గ్లోబ్ ఉంటుంది అనమాట. అదేవిధంగా కలాం స్ఫూర్తి యాత్ర అంటే కలాం కళలు కన్నా అంటే ఏది కళలు సహకారం కావాలో, ఏ కళలు కన్నా ఆ సహకారం కావాలనే ఉద్దేశంతోన కలాం గారి పేరు మీద పెట్టిన స్ఫూర్తి యాత్రకి ఇక్కడ మీరందరూ కూడా ఆహ్వానించబడినారు. ఎందుకంటే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఈ మధులాష్ బాబు అనే పిల్లాడు అతి చిన్న వయసు, 25 ఇయర్స్, రాత్రి నాకు 9 o'clock వచ్చినాడు. 9 o'clock వచ్చి ఈ యాత్ర గురించి చెప్పడం జరిగింది.
ఎందుకమ్మా ప్రతి అంటే డిస్టిక్ని ఒకటే దగ్గర చేయాలని మేము అనుకున్నాం అంటే అట్లా కాదమ్మా. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మా పిల్లలు కూడా మంచి చదవాలనే ఉద్దేశంతో మీరు ఏ విధమైన వాళ్ళ కలాం గారితో పేరు మీద ఏ విధమైన స్ఫూర్తితో మీరు తీసుకున్నారో ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలంటే అన్ని రూరల్ ఏరియాలో కూడా పోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇమ్మీడియట్గా 3 స్కూళ్ళని పిలిపించి ఇక్కడ ఒకటే దగ్గర మేము అసెంబ్లీ చేసి ఈ కార్యక్రమం నిర్వహణకు అందరూ కూడా కష్టపడిన గౌరవ టీచర్లకు, ఎంఈఓలకి, డిఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. లేదు అంటే ఈరోజు ఈ పిల్లలకి ఎంతో డెవలప్ అయినాక మీరందరూ కూడా ఎడ్యుకేషన్లో రావడం జరిగింది. ఈరోజు చాలా అభివృద్ధి చెందింది భారతదేశం అనేది, చాలా అభివృద్ధి చెందుతూ నిత్యం కూడా ప్రపంచ దేశాలకు పోటీ పడే విధంగా ఈరోజు మీ అటువంటి వారు అంటే మీరు ఏ విధంగా పెద్ద ఏ విధంగా మీరు అభివృద్ధి చెందుతున్నారో దేశాన్ని కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత మీ మీద పెట్టుకొని దేశ అభివృద్ధికి మీరందరూ కూడా ఈరోజు ఎంతో దేశాభివృద్ధికి మీ వంతు సాయం చేస్తూ ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనదొకటి. మళ్ళీ ఇటువంటి యాత్రలు రావడం వల్ల ఇన్నోవేటివ్గా అంటే ఏదైనా భవిష్యత్తు కార్యక్రమాలు జరగాల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్